ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికి నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 133వ వాక్యాన్ని చదువుకుందాం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, ఆయన వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరపరచమంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రతి దినము కూడా చదివి ధ్యానం చేసి ఆ వాక్యం భాగాన్ని బట్టి మనం మన అడుగులు దేవుని వైపు వేస్తున్నట్లుగైతే దేవుడు మన అడుగుల్ని స్థిరపరుస్తాడు. అంటే ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లో ఉండి బైబిల్ దేవుని వాక్యాన్ని చదువుకునేటప్పుడు కానీ, అలా చేస్తూ ఉన్న సమయాల్లో పాపాన్ని ఏలనీయకుండా దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. అంటే ఏ పాపము కూడా నన్ను ఏలనీయకము, అంటే ఏలనీయకుండా చేయి ప్రభువా అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట భక్తుడు. మనం కూడా ఏ శోధన కాకుండా, ఏ పాపంలో పడిపోకుండా ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యాన్ని మనం వింటూ మనం అనుసరిస్తూ ఉంటే ఏ పాపం కూడా మనకి అంటుకోకుండా దేవుడు కాపాడే దేవుడు. ఈ దినమున ఏ పాపం నిన్ను ఏలుతుంది? ఏ పాపంలో పడిపోతున్నావు? ఎలాంటి పాపం నిన్ను ఈడ్చుకొని వెళ్తుంది? ఎలాంటి శాపాలు నీ మీదకు వస్తున్నాయి? ఆ పాపంలోనే కొట్టుమిట్లాడుతున్నావా? ఆ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందా? లేకపోతే దేవుని వాక్యం నిన్ను ఏలుబడి చేస్తుందా? నిన్ను ఏది ఏలుబడి చేస్తుంది ఈ దినమున? ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు ఉంటున్నావు? నువ్వు వాక్యం ఏలుబడి చేస్తుందా? వాక్యం స్థిరంగా నీలో ఉంటుందా? లేకపోతే పాపం నిన్ను ఏలుబడి చేస్తుందా అనేది మనం గ్రహించుకోలేదు. మన ఎలాంటి పరిస్థితుల్లో మనం పడిపోయి ఉంటున్నామో. అయితే దేవుడు కాపాడే దేవుడు, నమ్మకమైన దేవుడు. కాబట్టి పాపం ఏలనీయకుండా మన హృదయంలో, నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాన్ని రాసుకున్నట్లుగా అయితే అది మనకు క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దినమున మనం క్షేమంగా ఉండాలి అంటే ఆ వాక్యాన్ని మనం ఏలేలాగా మన వినికిడిలో ఏ పాపం ఏలకుండా మనల్ని దేవుడు చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ దినమున దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.